ఉషోదయ తుషార. నేటి దిన వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనము. ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. ఆయన తన బిడ్డలకు సమీపముగా ఉండేటటువంటి దేవుడు అని వాక్య భాగం సెలవిస్తూ ఉన్నది. మనకు సమీపముగా ఎవరు ఉన్నా లేకపోయినా ప్రభువు మనకు సమీపముగా ఉంటాడు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా ఆయన మనకు సమీపముగా ఉండేటటువంటి దేవుడిగా రుజువు అవుతూ ఉన్నారు. ఏ గొప్ప జనమునకు మరి ఇట్టే సమీపంగా ఉండే అవకాశం లేదు. కానీ నీకు నాకు మనకు మొరపెట్టినప్పుడెల్లా ఆయన మనకు సమీపముగా ఉండి మన మొరను ఆలకించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అట్టి దేవుణ్ణి కలిగిన నీవు నేను మనము ఎంత ధన్యులము. గనుక ఆయనకు మొరపెట్టుకుందాం. ఏ మానవులకు ఏ మనుషులకు మనము మొరపెట్టుకొని మన బాధలు పంచుకున్నందువలన ప్రయోజనము లేదు. కానీ ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా ఆయన మనకు సమీపముగా ఉంటాడు అని సెలవిస్తూ ఉండగా ఆ ప్రకారము మనకు సమీపముగా ఉన్న దేవునికి మొరపెట్టుకొని మన మనవులను ఆయనకు తెలియజేసుకొని జవాబును పొందువారముగా ఆయనకు మనము సమీపస్థులముగా ఉండులాగున ఆయనకు మనం మొరపెట్టే స్వభావం కలిగిన వారముగా ఉండులాగున ప్రభు మనకు సహాయము చేయునుగాక. దైవాశీస్సులు. ఆమేన్.